శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం ఉన్నటువంటి దీర్ఘకాలిక సంచార గ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే గురువు వ్యయ జన్మస్థానాల్లో సంచారం చేస్తాడు. అతిచారం చేత కొన్నాళ్ళు ద్వితీయంలో ఉన్నప్పటికీ తిరిగి మళ్ళీ ఆయన జన్మంలోనే దీర్ఘకాలికంగా సంచారం చేస్తాడు. అలానే శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. డిసెంబర్ వరకు కూడా రాహుకేతువులు ద్వితీయ అష్టమాలలో సంచారం చేస్తారు. తర్వాత నుంచి కూడా సప్తమ జన్మస్థానంలో వీరి యొక్క సంచారం ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా అష్టమ రాహు యొక్క ప్రభావం తొలగిపోతోంది. ఈ సంవత్సరం మీకున్నటువంటి గ్రహగతులన్నీ కూడా పరిశీలన చేసి మనం చూసుకున్నట్లయితే కనుక కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు ఉద్యోగస్తులు అభివృద్ధి కన్నా నిలకడకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అలానే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ గడిచినటువంటి సంవత్సరం ఎవరికైతే కనుక ప్రమోషన్స్ తప్పినాయో వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు ఏ చిన్నపాటి ఉద్యోగ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. అందుకని ఇక్కడ గోల్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకుండా నిరుద్యోగులు అనేటువంటి వారు మాత్రం కొంచెం అధికంగా శ్రమించకపోతే కష్టం. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు ఫలానా ఉద్యోగం కావాలి, నేను చదువుకున్నది ఒకటి, నాకు వస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు వేరు, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడతారు. అందుకని ఏదో ఒకటి ముందంటూ ఒక సంపాదన కాలయాపన లేకుండా ఉండడానికి చిన్నపాటి ఉద్యోగం అయినప్పుడు కూడా చేసుకుంటూ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి దిశగానే ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనుభవం లేనటువంటి రంగాల్లో కనుక ప్రవేశించినట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులైనటువంటి వారికి. సినీ కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు అవకాశాలు చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ధనము, పేరు ప్రఖ్యాతులు ఈ రెండిట్లో వీరికి ఏదో ఒకటే లభిస్తుంది. ఎవరికి? సినీ కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి పేరు వస్తే డబ్బులు ఉండవు, డబ్బులు వస్తే పేరు రాదు. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుందని చెప్పాలి. రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి. అలానే రైతులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మనం గనక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఆదాయము పెరుగుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి. గడిచినటువంటి సంవత్సరం ఏంటంటే ఆదాయం మీకు పెరగలే, కొంచెం ఆర్థికంగా తడుముకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడ్డాయి. కానీ ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది, అలానే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్యాల రీత్యా, కుటుంబ వ్యవహారాల రీత్యా ఊహించినటువంటి విధంగా ఈ ఖర్చులు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఇంటి విషయాల్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్ళు, ఇబ్బందులు బాగా పెరుగుతాయి. కనుక అయినంత వరకు ఎప్పటికప్పుడు డబ్బులు మీకు చేతిలోకి రాగానే ఆ అప్పులు తీర్చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చినట్లయితే ఈ ఒత్తిళ్లు తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. బంగారం తాకట్టు పెడతారు. అలానే ఆస్తుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అవి కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, లేకపోతే ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టడం కావచ్చు. వీటిలో కొంచెం తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఆచితూచి వ్యవహరించాలి ఆస్తి విహారాల్లో. అలానే ఇంకా వివాహాది విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమలు వివాదాస్పదం అవుతాయి. ప్రేమ పెళ్ళిళ్ళ గురించి ఇంట్లో ఉండేటువంటి వారు ఒప్పుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే ప్రేమికులు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి కాలంగానే ఈ సంవత్సరంలో మనం చెప్పుకోవాలి. అంటే ప్రేమల వల్ల మోసపోవడానికో నష్టపోవడానికో ఇట్లాంటివి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ యోగం అనేటువంటిది మాత్రం చాలా బలంగా ఉంది. ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఈ 2026 జూన్ నుంచి 2027 జూన్ మధ్యలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మీకు సాగడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం గట్టిగా ఏర్పడుతున్నాయి. భార్యాభర్తలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఈ సంవత్సరం అంత మంచిది. ఏ చిన్న మాట అయినప్పుడు కూడా అది చిలికి గాలివానగా మారడానికి, గతంలో జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ కొట్లాట్లు చేసుకోవడానికి, లేదా మూడో వ్యక్తి ఏదో చెప్పిన దాన్ని నమ్మి వీరిద్దరూ పరస్పరం కలహించుకోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక భార్యాభర్తలు కొంచెం సంయమనం పాటించవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ గొడవలు బాగా పెరుగుతాయి. ఇవి ఎంతవరకు పెరుగుతాయంటే విడాకులు అనేంత దాకా పెరగడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుంటున్నాం అనుకునేటువంటి నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సూత్రాన్ని అప్లై చేయడం మాత్రం మర్చిపోకూడదు. అలానే విడాకులు కోరుకునేటువంటి వారికి ఈ సంవత్సరం విడాకులు కూడా లభిస్తాయి.
సహజంగా కావచ్చు, వైద్య విధానాల ద్వారా కావచ్చు, సంతానాన్ని కనడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఫలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎటూ నిర్ణయించుకోలేరు ఎవరు. సంతానం కనడానే కాదు, కనడానికి చక్కటి యోగవంతమైనటువంటి కాలం చక్కగా పిల్లల్ని కనవచ్చు. ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పిల్లల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. పిల్లలు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వినరు. మనం చెప్పేటువంటి మాట వినకపోవడానికి, పెద్దవాళ్ళని ఎదిరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లల మాటే కర్కాటక రాశి వారు వినవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు శ్రమ బాగా పెరుగుతోంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అయినప్పటికీ విద్యార్థులకు లాస్ట్ ఇయర్తో కనుక పోల్చుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం కొంత మెరుగ్గా ఉంది. డిసెంబర్ తర్వాత నుంచి కూడా ఒకవేళ మీరు ఎంఎస్ లాంటివి చేయడానికి కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్నట్లయితే దానికి అది తగినటువంటి సమయంగా చెప్పుకోవాలి. విద్యా విషయాల్లో నిష్ణాతులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు సాగుతూ ఉండేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. కనుక కేవలం మీ ఇష్టమనే కాకుండా ఎదుటివారు ఎవరైతే ఉన్నారో ఈ విద్యలకు సంబంధించిన దాంట్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని అప్పుడు తుది నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే కనుక స్టూడెంట్స్కి బాగుండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏమైనప్పటికీ శ్రమతో ఉన్నత విద్యలను పూర్తి చేయగలుగుతారు. పిహెచ్డీలు లాంటివి ఏవైతే గడిచినటువంటి ఒక 2-3 ఏళ్ళుగా ఆగిపోతూ వస్తున్నాయో అవి సంవత్సరం పూర్తవడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, నిద్రలేమి సమస్యలు పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. షుగర్ కంప్లైంట్స్ కూడా పెరుగుతాయి. అలానే స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక స్త్రీలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడానికి, పొట్ట పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోండి. ఇంకా విదేశాలకు సంబంధించిన విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ వరకు అష్టమరాహు సంచారం అనేది మీకు విదేశాల పరంగా ఇబ్బంది పెడుతుంది. డిసెంబర్ తర్వాత నుండి చేసేటువంటి విదేశీయాన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి సానుకూలపడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎవరైనా సరే కెరియర్ని అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు విదేశాలు అనుకున్నట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగ పరంగా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండి మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని అక్కడికి పంపిస్తే వెళ్ళండి, చక్కగా ఉండండి, ఉద్యోగం చేసుకోండి, నష్టమేం లేదు. మీకుగా మీరు వెళ్ళి సొంతంగా అక్కడ ఏమైనా వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అటువంటి ప్రయత్నాలు చేయకపోవడం ఉత్తమం. కోర్టు కేసుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇవి ఉత్కంఠభరితంగా ఉంటాయి, చాకచక్యంగా వహిస్తాయి తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అధికారుల యొక్క పెద్దల యొక్క ఆగ్రహానికి గురవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఒక వర్గం వైపు కొమ్ముగాస్తే ఇంకో వర్గంతో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఒక వర్గం మాట వింటూ ఉంటే మరో వర్గం వారు మీ మీద రాళ్ళు విసరడానికి అవకాశాలు ఏర్పడతాయి. అందుకని ఎటో ఒకవైపు ఒక స్టాండ్ తీసుకొని కనుక మీరు ఉండకపోయినట్లయితే రెండిటికి చెడ్డ రేవడిగా మారడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విరోధాలు, అభిప్రాయ భేదాలు ఇవి తరచుగా కొనసాగుతూ ఉంటాయి. కొందరికి ఈ విరోధాలు ఇవన్నీ కూడా ఎంత బాగా ముదురుతాయి అని అంటే కనుక ఇవి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మొత్తం మీద శక్తి సామర్థ్యాలు అయితే మాత్రం గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా పెరుగుతాయి. పరిచయాలు మీకు గడిచిన సంవత్సరం చూసుకున్నట్లయితే విస్తృతంగా ఉన్నాయి. అప్పుడున్న పరిచయాలు ఈ సంవత్సరం కూడా ఉంటాయి, కానీ అక్కడ ఉపయోగపడలేదు, ఇక్కడ ఉపయోగపడతాయి. ఇది ఇక్కడ మీకు వచ్చేటువంటి వ్యత్యాసంగా చెప్పుకోవాలి. వేలెత్తి మిమ్మల్ని చూపించినటువంటి వారు ఎవరైతే మీకు వేలెత్తి చూపించి మిమ్మల్ని గేలి చేసినటువంటి వారు ఉన్నారో వారికి తగినటువంటి రీతిలో ఈ సంవత్సరం సమాధానం ఇవ్వగలుగుతారు. ఏమైనా గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు కొంత మెరుగైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంకా నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక పునర్వసు 4వ పాదం వారు ఎవరైతే ఉన్నారో వీరికి అనవసరమైనటువంటి ప్రయాణాలు తరచుగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే కుటుంబ పరంగా ఇంట్లో ఉండేటువంటి వారితోనే తరచుగా వివాదాలు, చికాకులు ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మాట పట్టింపులు బాగా చోటు చేసుకుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఏ పని అయినప్పటికీ కూడా ముందు ఏదో ఒక అవరోధం వచ్చి దాని తర్వాత అది సానుకూలపడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. పుష్యమి నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్టయితే కనుక అమ్మో నా చేతిలో ఇప్పుడు రూపాయి లేదు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో కొంచెం డబ్బు సర్దుబాటు అవుతుంది. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది నుంచి మాత్రం బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో తరచుగా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఏదన్నా స్థాన మార్పుకు కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇతరుల యొక్క సహకారాలతో మీరు అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంటికి కావాల్సినటువంటి కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఇవి చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా కొన్ని ఏళ్లుగా ఏవైతే వాయిదా పడుతూ వస్తున్నాయో, కొంతమంది చూడండి ఇంట్లో ఏ వాషింగ్ మిషన్ ఉంటుంది లేదా రెఫ్రిజిరేటర్ ఉంటుంది, ఇట్లాంటి వాటిని మారుద్దాం అనుకుంటారు లేదా కొనుక్కుందాం అనుకుంటారు, కుదరకుండా ఉంటుంటాయి. అట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సరం సానుకూలపడతాయి అనమాట. ఉదాహరణకు చెప్పాను. అట్లా ఇంటికి కావాల్సిన వస్తువులు చక్కగా సమకూర్చుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో ఇంట్లో మార్పులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనుకున్నటువంటి ఆత్మీయులతో తరచుగా కాలక్షేపం చేయగలుగుతారు. అట్లానే ఏవైనా సరే నిర్మాణాలు చేస్తున్నట్లయితే కనుక ఇల్లు కట్టడం కానీ ఇట్లాంటి నిర్మాణాలు కనుక చేస్తున్నట్లయితే ఈ ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. బాగా పోటీ పడతారు. ఎదుటివారితో పోటీ పడడం అనేది ఈ సంవత్సరం మీలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఒక రకమైనటువంటి శత్రుబలం పెరుగుతుంది కనుక ఆ శత్రువుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. ఇంకా సాముదాయికంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే మంగళవార నియమాలు పాటించుకోవాలి. కుజుడి యొక్క సంచారాలు అంత అనుకూలంగా లేవు కనుక ఈ మంగళవార నియమాలు ఖచ్చితం. పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ లాంటివి తీసుకుంటూ మంగళవారం పూట రాత్రి 8 దాటిన తర్వాత భోంచేయండి. ఆ రోజు మీ ఇష్టదైవం ఎవరైతే వారి పేరు మీద చక్కగా ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఖచ్చితంగా పాటించండి. సంకష్టహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుని విశేషంగా పూజించండి. వీటితో పాటు మీకు ఇంకా అవకాశం ఉండి చక్కగా చేయగలిగినట్లయితే కనుక ఎంతగా శివారాధన ఈ సంవత్సరం మీరు చేయగలిగితే అంత చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శివారాధన కూర్చున్నా, నుంచున్నా, ఏ పని చేస్తున్నా నమశివాయ 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 చక్కగా జపం చేసుకోండి, శివనామ స్మరణ చేయండి, మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. జీ తెలుగులో నేను చెప్పినటువంటి పరిహారాలకి ఇక్కడ చెప్తున్నటువంటి పరిహారాలకి కించిత్ వ్యత్యాసం ఉంటుంది. కంగారు పడకండి. మరింత విస్తారంగా మరింత చక్కటి పరిహారాలను మీ అందరికీ కూడా ఇక్కడ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఏమైనప్పటికీ ఈ సంవత్సరం గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా కర్కాటక రాశి వారికి బాగుంది. ఈ బాగు మరింత హెచ్చుగా ఉండాలి, మీకు అన్ని విధాలా కలిసి రావాలని చెప్పని పరదేవతను ప్రార్థన చేస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.